మరి జైనూర్లో గిరిజన మహిళ పైన జరిగిన హత్యాయత్నం గాని అత్యాచార యత్నాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. దీని మీద ప్రభుత్వం స్పందించాలని, ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ముఖ్యమంత్రి గారు, మీరు హైదరాబాద్ లోనే ఉన్నారు కదా, ఇవాళ మహిళ హైదరాబాద్ లో గాంధీ ఆసుపత్రిలో ఉంది. కనీసం వచ్చి చూడ్డానికి నీకు టైం దొరకడం లేదా? నువ్వు వారికి పోయి ఇంద్రవెల్లికి పోయి పెద్ద పెద్ద మాటలు చెప్పొచ్చినావు కదా. మరి ఒక గిరిజన మహిళ, ఒక గోండు మహిళ హత్యాయత్నానికి గురై చావు బతుకుల్లో ఉంటే కనీసం పరామర్శించడానికి కూడా మీకు టైం దొరకలేదా? మీరే హోంశాఖ మంత్రి, మరి మీరే ఈ రోజు గిరిజన శాఖ మంత్రి, మరి మీరు కనీసం పట్టించుకోవడానికి సమయం చిక్కడం లేదా అని నేను అడుగుతా ఉన్నా. మానవీయ పాలన అంటే ఇదేనా? కనీసం పరామర్శకు కూడా వాళ్ళు నోచుకోలేదా? ఇది ఏం పద్ధతి అని ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం. సో ఈ యొక్క సంఘటనలు జరగకుండా ప్రభుత్వం స్పందించాలని, భవిష్యత్తులోనైనా ఇప్పటికైనా పోలీసు వ్యవస్థకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి వాళ్ళ పనులను వాళ్ళని చేసుకొని ఇవ్వాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.